హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ సంబంధించి మనకు నిన్నటితోటి అప్లికేషన్ డేట్ అయితే క్లోజ్ కావడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఒక పోస్టుకు ఎంతమంది పోటీ పడున్నారనేటువంటి డీటెయిల్స్ మనకి ఈరోజు ఒక న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో మార్నింగ్ మనకు అప్డేట్ అయితే మిస్ అయింది. సో దీనిలో దాని గురించి అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి అప్డేట్ వచ్చేసి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే 177 పోస్టులు, 95,000 దరఖాస్తులు అంటే ఇక్కడ చూడవచ్చు. సింగరేణి సంస్థ గత నెలలో విడుదల చేసినటువంటి 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా 95,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆదివారంతో మనకు ఈ దరఖాస్తు గడువు ముగిగా సో యాజమాన్యం వివరాలను వెల్లడించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఒక్కో పోస్టుకు సుమారుగా 536 మంది పోటీ పడుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈసారి మనకు పరీక్ష నెగిటివ్ మార్కులు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అభ్యర్థులు ఖచ్చితంగా జవాబు తెలిస్తేనే దానికి సంబంధించిన ఆన్సర్ చేయాలి. ఒకవేళ మీరు తప్పుడు జవాబు కనుక పెట్టినట్లయితే మీరు నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు వాళ్ళైతే వెల్లడించినట్లు ఒక అప్డేట్ సాక్షి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో కొంతమంది ఈ పేపర్ ఇంగ్లీష్లో తెలుగులో ఉంటుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు. మనకు లాస్ట్ టైం ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. అంటే గత పరీక్షలు కనుక అంటే జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ చూసినట్లయితే అది ఇంగ్లీష్లోనే ఉంది. ఈసారి కూడా మాక్సిమం క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి వీడియోస్ కావాలనుకున్నవారు కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసినట్లయితే దీనికి సంబంధించి కొన్ని ఏదైతే ఇంపార్టెంట్ కోణంలో కొన్ని వీడియోస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. లైక్ కంప్యూటర్కి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ నేను కంప్యూటర్స్ సంబంధించినటువంటి ఎంఎస్ ఆఫీస్ సంబంధించి కొన్ని వీడియోస్ చేశాను. ఇంకా ఇతర సబ్జెక్టులకు సంబంధించి కూడా సో ఎవరైనా కావాలనుకుంటే ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే వీడియోస్ కూడా అందించడం ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ మనకు తెలంగాణలో గ్రూప్స్కి సంబంధించి అండ్ ఇంక ఇతర పోలీస్ జాబ్కి సంబంధించిన వీడియోస్ నేను డైలీ జాగ్రఫీ కావచ్చు, ఇండియన్ హిస్టరీకి సంబంధించినట్టు అప్లోడ్ చేస్తున్నాం. సో వాటితో పాటు ఇవి కూడా కావాలనుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ పెట్టండి. సో ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా నేను అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఇది మార్నింగ్ మిస్ అయినటువంటి అప్డేట్. కొంతమంది అయితే అడిగారు, అందుకనే ఈ అప్డేట్ అయితే మీకు అందించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.